ఇతని పేరు వరప్రసాద్. నచ్చిన వాళ్ళు ప్రసాద్ అని, నచ్చని వాళ్ళు వీపీ అని పిలుస్తుంటారు. ఇతని వయసు 19 సంవత్సరాలు. గత 19 సంవత్సరాలుగా ఇతను మంజు అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే మంజుకు కూడా 19 ఏళ్లే. ఇదే మంజు వాళ్ళ ఇల్లు. ప్రసాద్ మంజు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పక్క బెడ్ల మీద పుట్టారు. అందుకే కాబోలు మంజు తన కోసమే పుట్టిందని ప్రసాద్ ఫీలింగ్. బుగ్గ మీద పింపుల్ వచ్చేలా ఉంది మమ్మీ. అది ఇంకా రాలేదుగా, దానికి అంత హడావుడెందుకు? వచ్చేస్తుందేమోనని భయంగా ఉంది. అసలే కాలేజ్ లో ఈరోజు బ్యూటీ కంటెస్ట్ కూడా ఉంది. ఈ అమ్మాయి పేరు అంజు. ప్రసాద్కి ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్. అంజు కోసం ప్రసాద్ ఏమైనా చేస్తాడు. కానీ అంజుకు ప్రసాద్ కూడా సాల్వ్ చేయలేని ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళ అమ్మ. మమ్మీ మమ్మీ. ఏంటమ్మా? నేను కాలేజ్కి వెళ్తున్నాను. అదేంటమ్మా, రాకేష్ వస్తున్నట్ట నేను వెయిట్ చేయమని చెప్పాడు. సారీ, టైం అయిపోయింది. కాలేజ్ బస్ కూడా వచ్చేసింది. అదేంటే వాడు దర్జాగా కారులో తీసుకెళ్తానంటుంటే లేకగా బస్సులో వెళ్తానంటావేంటి? నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళేది దానిలోనే, నేను దానిలోనే వెళ్తాను. ఏయ్ ఆగవే, అసలు నువ్వు కో ఎడ్యుకేషన్ కాలేజీకి వెళ్లే ఆడపిల్లవేనా? చలికాలంలో రగ్గు కప్పుకున్నట్టు బట్టలంటే? మొన్న దీపావళికి నువ్వు కొనిపెట్టిన డ్రెస్సేగా. సరే, అంతగా నచ్చితే ఇంట్లో వేసుకో. కాలేజీకి మాత్రం రాకేష్ కొన్న మినీ స్కర్ట్స్ వేసుకెళ్ళు. నాకు ఆ బట్టలు నచ్చలేదు. నాకు నచ్చాయి. అయితే నువ్వే వేసుకో. ఈ అమ్మాయి పేరు రంజని. రంజని వాళ్ళ అమ్మ నాన్న దుబాయ్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉంటున్నారు. రంజని మాత్రం ఇక్కడే ఉంటూ ప్రసాద్ చదువుకునే కాలేజీలోనే చదువుకుంటుంది. రంజనికి ప్రసాద్ అంటే చాలా ఇష్టం. కానీ ప్రసాద్కి మాత్రం రంజని అంటే పరమ చిరాకు. రంజని తాంత్రిక్ బాబా శిష్యురాలు. ఎప్పటికైనా తన మంత్రతంత్రాలతో ప్రసాద్ను వశపరుచుకుని తనను ప్రేమించేలా చేసుకోవాలని విచిత్రమైన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటుంది. వీడి పేరు రమేష్. వరప్రసాద్ పాలిటి యముడు. చిన్నపిల్లాడిగా రోడ్డు మీద అనాథలా తిరుగుతున్న రమేష్ని ప్రసాద్ కాలనీలోకి తీసుకొచ్చి మనిషి పేరు పెట్టి పాలు పోసి పెంచాడు. జనరల్గా కుక్కలకి విశ్వాసం చాలా ఎక్కువ అంటారు. కానీ రమేష్ గాడు విశ్వాసం లేని కుక్క. అరే ఎప్పుడు వచ్చారు వీళ్ళు? హాయ్ హాయ్ పాండు. హాయ్ రా. హాయ్ వీరు. చాలా టూ మచ్ అయిపోయారు. రాకేష్, అంజురా. ఏంటి పికప్ చేసుకుంటానని చెప్పానుగా, వచ్చేసావే? మా ఫ్రెండ్స్ అందరూ బస్సులోనే వస్తున్నారు. నేను బస్సులోనే వస్తాను. వాళ్ళు ఫ్రెండ్స్, నేను నీకు కాబోయే మొగుడిని అని నువ్వనుకుంటే సరిపోదు. మీ అమ్మ కూడా అలాగే అనుకుంటుంది. అయితే మా అమ్మనే చేసుకో. అమ్మా నా నడు విరిగిపోయింది. నా పువ్వుల చెట్లన్నీ పాడు చేశాడు. నీకేం పోయే కాలం వచ్చిందిరా? బంగారంలా పెంచుకున్న చెట్లు పాడు చేశాడు చచ్చినాడు. మీరు ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఏంట్రా ఇది? నీ మూలన 6 నెలలు 3 ఇల్లు మరం. అది కాదు నాన్న, కార్. లైఫ్లో విషయం తప్ప అన్ని తాగాను, మర్డర్లు తప్ప అన్ని చేశాను. ఆ 2 పని మాత్రం నాతో చేయించుకో. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నేనేం చేశాను? అయినా కాలనీలో కార్ ఫాస్ట్ గా డ్రైవ్ చేయదని నీకెన్నిసార్లు చెప్పాను? ఏంటి బాబు, ఏమైంది? వాడెవడో నా కార్ కింద పడి సూసైడ్ చేసుకోపోయాడంటే దానికి తను ఫీల్ అవుతుంది. డోంట్ టాక్ స్టూపిడ్లీ. అసలు తప్పంతా నీది. హాయ్ అంకుల్. ఓకే ఆంటీ, వెళ్తాను. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మా వాళ్ళని కలుసుకునే దారి ఒకటి దొరికింది అంటున్నాను. అంటే అదేనండి, రాకేష్ అంజుని ఇష్టపడుతున్నాడు. వాడేం కావాలన్నా మా అన్నయ్య కాదండు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే? నువ్వు అనుకున్నావు సరేనే, అమ్మాయి ఏమనుకుంటుందో కూడా తెలుసుకోవాలిగా. ఏమంటుందండి? మీరు చెప్తే వింటుంది. హాయ్, నా పేరు వరప్రసాద్. మా నాన్న పేరు పాండురంగ ప్రసాద్. మేము మీ ఎదురింట్లో ఉంటున్నాం. ఇది మా నాన్న కొనిచ్చింది కాదు, నేను కష్టపడి సంపాదించుకొనుక్కుంది. సంపాదించడం ఏంటి? నువ్వు చదువుకోవట్లేదా? చదువుకుంటాను, సంపాదిస్తాను. నువ్వు బైక్ బయలు నడిపినవే. ఎవరి అమ్మాయి ఇందాక నుంచి మనల్ని చూస్తుంది? అమ్మో, తన పేరు రంజని. తాంత్రిక్ బాబా శిష్యురాలు. తన మంత్రాలతో తంత్రాలతో నన్ను లొంగ తీసుకోవాలని చూస్తుంది. అయినా నేను లొంగలే. ఇంకేం చిత్ర విచిత్రాలు ఉన్నాయి ఈ కాలనీలో? అబ్బో, చెప్పాలంటే ఇంటికో విచిత్రం ఉంది. ఎల్లుండి మన కాలనీలో కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది. అక్కడికి నువ్వు వచ్చావంటే అందరినీ కలవచ్చు. ఏంటే? మనిద్దరం కలకాలం గుడ్లగూబ తీతూ పిట్టలా కలిసి ఉండాలని పాతాళ భైరవ దేవతకి పూజ చేశాను. అయితే నన్నేం చేయమంటావు? ఇది తిను. బాగుంది. పీచు మిఠాయా? కాదు, తెల్ల కుక్క బొచ్చు. ఏంటిది? పుచ్చగా జ్యూసా? నల్లపిల్లి రక్తం.
నువ్వు దెయ్యానివే, నిజంగా నువ్వు దెయ్యానివి. వామ్మో! వామ్మో! రాయ్ ఇది నా బాటిల్. నీ బాటిల్ అయితే నీ దగ్గర ఉండాలి. ఆ అమ్మాయి బ్యాగ్లో ఎందుకుంది? నా బాటిల్ నా ఇష్టం. నాకు నచ్చిన చోట పెట్టుకుంటాను. అడగడానికి నువ్వెవడివిరా? మర్యాదగా వెళ్ళి ఆ బాటిల్ పట్టరా. ఎక్కడ పడిందో చూసావుగా, వెళ్ళి తెచ్చుకో. రై పద. నువ్వు మా వాడిని కొట్టావు, నేను మీ వాడిని కొట్టాను. వాట్ ఇస్ ద ప్రాబ్లం? రేయ్, నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఆ రాకేష్ గారిని నన్ను కొట్టినా, నువ్వు చెన్నగాని బల కొట్టారే. ఎదుటివాడి బ్రెయిన్లో మనల్ని కొట్టాలనే థాట్ వచ్చే లోపు మన దెబ్బ వాడి మీద పడిపోవాలి. వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. అయినా ఆ రాకేష్ గారికి ఎప్పుడు నా జోలికి రాలే. ఏ ఎందుకని? నువ్వు నా పక్కనే ఉంటావు కదరా, అందుకని. నేను నీ పక్కనున్నా లేకపోయినా నువ్వు మాత్రం అమ్మాయిని ఏడిపించకూడదు. ఎవరన్నా ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఎందుకంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే మనకి రెస్పెక్ట్ ఇస్తారు, మనతో మాట్లాడతారు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అలాగేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తర్వాత కలుద్దాం. ఓకేరా. నువ్వు నాకు నచ్చావు. సారీ, ఆ సినిమా నేను చూడలేదు. చూడ్డానికి స్మార్ట్ గా ఉన్నావు, తెలివి కూడా ఉంది. ఇంకా బాగా నచ్చావు. వెల్ ఐమ్ మంజు, సేమ్ కాలనీ. హాయ్, ఐఎమ్ సంజయ్, కనుక్కున్నాను. బాయ్. హాయ్. హాయ్ అంజు. అంజు అని నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఇప్పుడు నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకో. నా కజిన్ రాకేష్, అతని ఫ్రెండ్స్ అదో టైప్. వాళ్ళు అలా బిహేవ్ చేసినందుకు ఐఎమ్ సారీ. నో ఇట్స్ ఓకే. ఏమైనా కావాలా? నో, అది చెప్పడానికే వచ్చాను. అంజు, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులే. నీకు పుట్టుమచ్చలు లేవంటే నేను నమ్మను. నిన్ను చూసి అంజు కూడా ఫ్లాట్ అయిపోయింది. లవ్ చేసాయి. అంజు చాలా మంచిది. రై తొందరగా మిల్క్ షేక్ తాగి బయలుదేరు. పెరగాలి. ఎక్కడేం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు కాశ్మోరా బర్త్డే. అంటే అంటే భూతాలకు ప్రేతాలకు ప్రేమ రోజు. నీకోసం కేక్ తెచ్చాను, తిను. కేకా? ఇది కేకులా లేదే. అమాయకుడా, కాకి మాంసం పందికొక్కు కొవ్వుతో చేసిన కేక్ రా ఇది, తిను. అంటే కాకిని చంపేశావా? పందికొక్కును కూడా చంపేశాను. నీకోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా చంపేస్తాను. నా కోసం ఏమైనా చేస్తావా? అయితే ఆ కిటికీలోంచి దూకే గొడవ వదిలిపోద్ది. పట్టుకో. హ్రీం, క్రీం, ఓ, బ్రాం. కొవ్వొత్తి కరిగిపోయేలోపు కేక్ తినేయాలి. తినకపోతే కాశ్మోరా వచ్చి నీ కిడ్నీలతో కేక్ చేసుకొని తినేస్తుంది. ఎప్పుడు చూసినా సరే కేకు కాశ్మోరా, కేకు కాశ్మోరా అంటావు. నీ కాశ్మోరా ఏమైనా బేకరీలో పనిచేస్తున్నా ఏంటి? దూకేమంటావా? డౌటే లేదు. ఏంట్రా? ఇంతకీ అంజు వచ్చే టైం అయింది. కేక్ రెడీ అయిపోయిందా? యా రెడీ. రే, నీ పని బాగుందిరా. నువ్వు ఉన్న చోటుకి అందరూ అమ్మాయిలు వస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. పద వెళ్దాం. ఏరా, నీ ఫ్రెండ్ వాడు? రే, 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఏమరా, నాకు ఐడియా లేదు. నాకు ఐడియా ఉంది. అప్పుడు కూడా మనం పక్క పక్కనే కూర్చుంటాం. నా పక్కన మంజు, నీ పక్కన అంజు కూర్చుని ఉంటారు. మన ముందర మా అబ్బాయి, మీ అమ్మాయి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు నన్ను బావాని పిలుస్తావు. రే, నేను నేను బావాని ఎందుకు పిలుస్తాను? ఎస్, పిలుస్తావు. ఎందుకంటే అంజు నా సిస్టర్ కాబట్టి, మంజు నీ సిస్టర్ కాబట్టి. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. అప్పుడు నువ్వు నాతోటి బావా మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అంటావు. అప్పుడు దానికి నేను బావా వాళ్ళ చదువులు అయ్యాక ఆలోచిద్దాం అంటాను. అప్పుడు ఆ మెంటల్ది మన ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంటుంది. ఇదంతా నిజంగా జరిగితే ఎంత బాగుంటుందో కదా. నువ్వు అనుకున్నట్టుగా మంజు నీకు సెట్ అవ్వకపోతే? చచ్చిపోతానురా. అవునరా,
నన్ను వీపీ అన్నా పొట్టోడన్నా ఎవరేమన్నా పట్టించుకోనరా, కానీ మంజు నన్ను కాదంటే భరించలేనురా. అందుకని ఇప్పటిదాకా నా లవ్ మ్యాటర్ మంజుకి చెప్పలేదురా. ఒకసారి ట్రై చేసి చూడకపోయావా? భయంగా ఉందిరా. మీ సిస్టర్ వచ్చింది, నీతో మాట్లాడాలనుకుంటానే అలా పక్కకెళ్ళి నించుంటాను. నువ్వెందుకు వెళ్ళిపోవడం? నువ్వే కదా అంది అమ్మాయిలను మనం పట్టించుకోకపోతే అమ్మాయిలు మనం పట్టించుకుంటారని. నువ్వేం ఫీల్ కావద్దు, మాట్లాడిసే. హాయ్, హలో. ఏం చేస్తున్నావు? ఏమైనా చేద్దామా? ఇంత చల్లటి రాత్రి నాలాంటి అందమైన అమ్మాయి ఏమైనా చేద్దామా అంటే నీకేం చెయ్యాలనిపించట్లేదా? ఓ పని చేద్దాం, ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. ప్లేస్ మారితే ఆటోమేటిక్గా మూడ్ కూడా మారుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వేం చేస్తానన్నా నేను కాదన్ను. ఓకే, బట్ నేను ఒక్కడనే రాను, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తాడు. ఓకే, అయితే నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎలాగెళ్తాం మనం? ఇలా వెళ్తాం. ఇక్కడ అన్ని కార్లు ఊగుతున్నాయి, మన కారు కూడా ఊగుద్దా? ప్రసాద్, నువ్వు కూర్చొని సినిమా చూడు. నాకు సినిమా కనబట్టలేదు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఈ సినిమా చాలాసార్లు చూశాను. ఓ షిట్. నువ్వు వెళ్ళిపోతున్నావేంటి? నేను కూడా ఈ సినిమా చాలాసార్లు చూశాను. మంజు, ఏంటి? నేను ముందుకొచ్చి నీ పక్కన కూర్చోనా? మంజు, మళ్ళీ ఏంటి? నీ చెవిలో ఓ మాట చెప్పనా? ఇక్కడుంది మన ఇద్దరమే కదా, మామూలుగానే చెప్పొచ్చుగా. లేదు లేదు, అది నీ చెవిలోనే చెప్పాలి. సర్లే, ఏడు. వద్దు, నీ పక్కన కాసేపు అలా నిలబడితే చాలు. వాటర్? వద్దన్నానా? అయినా నేను ఇక్కడికి వచ్చింది కూల్ డ్రింక్ కోసమో సినిమా కోసమో కాదు. నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటావో ఏంటో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను. Come, let's go. నేను వెళ్తానే వచ్చాను, వెళ్తానే వెళ్తాను. అరే వెళ్దాం పద. Shit, hey, come on, come on. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవరా? సారీరా, నిన్నొక్కడిని అలా వదిలి వచ్చేయడం తప్పేరా. కానీ మా అమ్మ నాన్న తిడతారని భయమేసి పారిపోయాను రా. రేయ్, నాతో మాట్లాడుకో, పరా. నా మీద కోపం ఉంటే కొట్టు గాని నాతో మాట్లాడకుండా ఉండొద్దురా. నాకున్న ఫ్రెండ్ నువ్వు ఒక్కడివే కదరా. ముందు ఇక్కడి నుంచి పోరా. సారీరా, సారీరా. హాయ్ సంజయ్. నేను మీతో రాకపోయి ఉంటే ఈరోజు మీ నాన్న అందరిలో నిన్ను కొట్టేవాడు కాదేమో. అసలు ఈ గొడవంతా నా వల్లే జరిగింది. చూడు, మళ్ళీ నువ్వు ఇక్కడికి ఇలా రావటం మీ వాళ్ళకి తెలియక ముందే వెళ్ళిపో, లేకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కాదు. ప్లీజ్ వెళ్ళు. నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. ప్లీజ్ గో. చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉన్నా నీలో చాలా మ్యాటర్ ఉందిరా. మళ్ళీ వీడి జోలికి వస్తే నాలో మ్యాటర్ ఎంత ఉందో పర్సనల్గా నీకు చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఇలా కాదు కానీ ఒక చిన్న గేమ్ ఆడదాం. అన్ని గేమ్స్ లాగా ఇందులో గెలవటం ఓడిపోవటం ఉండదు. చావో బతుకో ఏదో ఒకటే. ఆడదామా? రేయ్, సోదాపి నీ ఆట ఏంటో చెప్పరా, అక్కడికి వచ్చి నీ తుప్పు రాకొడతాం.
నువ్వు అక్కడి నుంచుంటావు, నేను ఇక్కడి నుంచుంటాను. అది నీ ఇంజిన్, ఇది నా ఇంజిన్. వీరు పాండు వెళ్ళి ఆ ఇంజిన్స్ ఆన్ చేస్తారు. ఆ ఇంజిన్స్ మన గుత్తానికి వస్తాయి. మన గుద్దితే ఏ రాకేష్, డోంట్ బి స్టూపిడ్. నీకేమైనా పిచ్చ కింద? ఈ ఆట మీరు ఆడకండి, వెళ్ళిపోండి. ప్రాణానికి భయపడి ఎవరు ముందు దూకేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే. ఏంటి భయం వేస్తుందా? గేమ్ ఆడాలని రూల్ ఏం లేదు. ఓడిపోయానని ఒప్పుకుని కూడా వెళ్ళిపోవచ్చు. ఏయ్, నువ్వు ముందరెళ్ళి ఇంజిన్ ఆన్ చేయించువా. ఎవరు ఓడిపోతారో చూద్దాం. ఆ? ఆ? నువ్వు ఓడిపోయావు. నేను గెలుచుంటే నువ్వు చచ్చుండేవాడివి. అరే, కొంచెం హైట్ పెరిగినట్టున్నా. నువ్వు కూడా అలా అంటే హే అనలే. ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ మనందరం కలుసుకున్నాం. అదే నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. అవునమ్మా, మనల్ని మళ్ళీ మన పిల్లలే కలిపారు. వాడు అడిగింది ఏది ఇంతవరకు కాదనలా. వాడు నీ కూతురు కావాలన్నాడు. మన పిల్లల సుఖం కంటే పంతాలు ఎక్కువ కాదు కదా. ఎందుకురా నన్ను ఇక్కడికి రమ్మన్నా? అంజు నిన్ను కలవాలంది. దేనికి? అంజుకి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నారు. రాకేష్ పెళ్లి చేసుకున్నాడు రా. దానికి నన్నేం చేయమంటావు? అంజుకు నువ్వంటే ఇష్టం రా. నిన్ను బయటికి తీసుకెళ్దామని మీ ఇంటికి వెళ్ళాను. నువ్వు బయటికి వెళ్ళావన్నారు. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? వీడి కోసమా? ఏంటి మీ ఇద్దరికి లవ్వా? ఎరా, దీన్ని నువ్వు రమ్మన్నావా? లేదు, నేను రమ్మలేదు. ఓహో, అంటే నువ్వే వచ్చావు అనమాట. వన్ సైడ్ లవ్వా? వేస్ట్ యార్. చూసావా, నువ్వు నచ్చలేదని ఎంత పాలిష్డ్గా చెప్పాడు. పద. రేయ్, అమ్మాయి బాగుంది కదా అని మనసు మార్చుకుని లవ్ చేస్తావేమో. నా ఖర్చీఫ్ ఎప్పుడో పడిపోయింది, జాగ్రత్త. హలో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ శుభవార్త. మా అమ్మాయి అంజుని నా మేనల్లుడు రాకేష్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము. త్వరలో ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసి మీ అందరికీ చెప్తాను. మీరంతా తప్పనిసరిగా రావాలి. ఏం కావాలి? నువ్వే కావాలి. సారీ, ఆ సినిమా కూడా నేను చూడలేదు. ఈరోజు సాయంత్రం ఏం చేస్తున్నావు? ఎందుకు? సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది. పార్టీకి అందరూ వస్తున్నారు. బట్ పార్టీ అందరి కోసం కాదు, నీ కోసం మాత్రమే. నా ఫ్రెండ్స్ అంతా పార్టీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నేను మాత్రం పార్టీ ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తావనుకుంటున్నాను. బాయ్. సంజయ్, ఓ హాయ్. పార్టీ ఎలా ఉంది? కొత్తగా ఉంది. మరి నా డ్రెస్ ఎలా ఉంది? అంత గొప్పగా ఏం లేదు, బానే ఉంది. యు వెరీ ఫ్రాంక్. అందుకే నువ్వు నాకు నచ్చుతావు. పద, నీకు నా రూమ్ చూపిస్తాను. కమాన్ 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 కమాన్. సంజయ్, ఈ క్షణం కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? తెచ్చా. మీ నాన్న సంగతి ఏమో నాకు తెలియదు, కానీ మా నాన్న చాలా మంచాడు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. మరి ఎందుకురా నేను ఎప్పుడు మీ నాన్న కొడుతుంటాడు? నేనంటే ఇష్టం కాబట్టి. అదేం ఇష్టంరా బాబు. నీకు అర్థం కాదులే కానీ వదిలే. ఇంతకీ మీ అమ్మ ఏమైందిరా? మా డ్రైవర్తో లేచిపోయింది. అప్పటి నుంచి మా నాన్న బాగా అప్సెట్ అయిపోయాడు. మా అమ్మ అంటే మా నాన్నకి చాలా ఇష్టం. నేను కూడా ఎక్కడ తనకి దూరం అయిపోతాననే భయంతో నేను ఎలాంటి చిన్న తప్పు చేసినా తట్టుకోలేక కొడుతుంటాడు.
నాకు మాత్రం మా అమ్మ నాన్న కూడా మీ అమ్మ నాన్నలా కలిసి ఉంటుంటే బాగుండి అనిపిస్తుందిరా. ఈ మధ్య మంజు నన్ను మర్చిపోతుందేమోనని భయం వేస్తుందిరా. భయపడకరా, తను ఎప్పుడో నిన్ను మర్చిపోయి ఉంటుంది. ప్లీజ్ అలా అనొద్దురా. మంజు అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఎందుకురా నీకు మంజు అంటే అంత ఇష్టం? ఎందుకో తెలియదురా, ఇష్టమని మాత్రం తెలుసు. లైఫ్లో ఒక్కసారైనా మంజుని గట్టిగా వాటేసుకుని తన గుండెల మీద తల పెట్టుకుని తన చెవుల వైపు చూస్తూ చచ్చిపోయినా నేను ఫీల్ అవ్వనురా. నా మాట విని మంజుకి మ్యాటర్ అంతా డైరెక్ట్గా చెప్పారా? ఎస్ అంటే ఎస్, నో అంటే నో. తను అంటే నేను భరించలేనురా. రే, మనం ప్రేమించే వ్యక్తి ఎస్ అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, నో అన్నా కూడా అంత ఈజీగా తీసుకోగలగాలి. మనం ఇష్టపడే మనిషిని 100% ప్రేమించడం కాదురా, మనల్ని 10% అని ఇష్టపడే మనిషిని ప్రేమించడం ఇంపార్టెంట్. మరి నిన్ను అంజు 100% లవ్ చేస్తుంది కదా, నువ్వెందుకు లవ్ చేయట్లేదురా? ఎరా, ఈవేళ కూడా బైక్లో పెట్రోల్ అయిపోయిందా? అవునన్న. పెట్రోల్ అయిపోయేదాకా దేని వేసుకుని తిరుగుతున్నావురా? అలాంటిదేం లేదు నాన్న, నిజంగానే బైక్లో పెట్రోల్ అయిపోయింది. అదేంట్రా రోజు ఒకే అబద్ధం చెప్తున్నావు? ఇవాళ ఏదైనా కొత్త అబద్ధం చెప్పొచ్చుగా? అబద్ధం కాదు నాన్న, నిజమే చెప్తున్నాను. మీ అమ్మ కూడా రోజు ఒకే అబద్ధం చెప్పేది. ఒకరోజు దొరికిపోయింది, నువ్వు కూడా ఎప్పుడూ దొరికిపోతావు. నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నాకేం ప్రాబ్లం లేదు. ఈ వయసులో అమ్మాయిలంటే ఆకర్షణ, ఐ మీన్ అట్రాక్షన్ ఉంటుంది. కానీ వాళ్ళని నమ్మి మాత్రం మోసపోకు నాలాగా. చూడు, నీకు ఇష్టం ఉంటేనే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో. నేను నిన్ను ఆపను, మీ అమ్మని కూడా నేను ఆపలేదు. మీరు చెప్పినట్టుగానే వింటాను నాన్న. నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, మీతోనే ఉంటాను. నేను చెప్పేది విను, వెళ్ళిపోమని మాత్రం అనకు. నెక్స్ట్ వీక్ నాకు రాకేష్కి ఎంగేజ్మెంట్. కంగ్రాట్స్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఐ లవ్ యూ స్టూపిడ్ ఫెలో. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏవైనా చేస్తానంటుంటే నీకేం చెప్పాలనిపించటం లేదా? ఏం చెప్పంట? నీ మనసులో ఏముందో చెప్పు. అయితే రాకేష్ని పెళ్లి చేసుకో. నీ మనసులో ఉంది అది కాదు, నీ మనసులో నా మీద ప్రేమ ఉంది. అది నీ కళ్ళలో నాకు కనపడుతోంది. సంజయ్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. వెళ్ళిపో ప్లీజ్. ఇంకో విషయం, మళ్ళీ ఎప్పుడు రాకు. ఈ విషయాలని మా నాన్నకు తెలిస్తే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఇక్కడికి వస్తావని నేను అనుకోలేదు. గుడ్. ఇంకో 2 నిమిషాల్లో నా వేలుకి అంజు ఉంగరం తొడుగుతుంది. దేవుడు రాసిన రాత్ర ఎవ్వడూ మార్చలేడు. పైగా నాది ఖరీదైన ఖర్చీఫ్. గుడ్ షర్ట్. బాబు ఇప్పుడు ఉంగరాలు మార్చుకోండి. వెళ్ళమ్మా. ఇవ్వవే. లేడీస్ ఫస్ట్. అంజు, తీసుకో. ఎంత ధైర్యం రా నీకు? నా కొడుకు ఒంటి మీద చేయేస్తావా? ప్రసాదు, ఏంటో ఈ దెయ్యం డ్రెస్సు? ఇవాళ బేతాళ పౌర్ణమి. అడుగుతున్నావా చెప్తున్నావా? చెప్తున్నాను. నాకెందుకు చెప్తున్నావు? మనిద్దరం కలిసి పూజ చేయాలి. దేనికి? ఈ రోజు పూజ చేస్తే పూజ చేసిన వారి మనసులోని ప్రేమ ఫలిస్తుంది. అయితే నా మనసులో ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది. అయితే పద. ఏరా, నేను నిన్నంత గాఢంగా ప్రేమిస్తుంటే నువ్వా మంజు వెనకాల పడతావా? ఇంకోసారి దాన్ని కన్నెత్తి చూసావో వెళ్ళు. హలో హాయ్ ప్రసాద్. మంజు, నువ్వా? పర్లేదే, నా గొంతు బానే గుర్తుపట్టావు. నేను ఎప్పుడు ఇంతే. ఒకసారి వింటే గొంతు, ఒకసారి చూస్తే చెవులు, ఇట్టే గుర్తుపట్టేస్తా. గుడ్. అయితే సరదాగా ఈరోజు రాత్రికి బయటకు వెళ్దామా? నీ ఇష్టం. నువ్వు ఎక్కడికంటే అక్కడికి, నువ్వు బయటకంటే బయటికి, లోపలికంటే లోపలికి. కానీ నీ ఫ్రెండ్ సంజయ్ని కూడా తీసుకురావాలి.
అతను రానంటాడు, నువ్వే తీసుకురావాలి. మన ఇద్దరం బయటకు వెళ్తుంటే మధ్యలో సంజయ్ ఎందుకు? మన ఇద్దరికి డ్రైవింగ్ రాదు, సో మనకు డ్రైవర్ కావాలి కదా. అవును, కరెక్ట్ కరెక్ట్. మంజు, నాకు సినిమా కనబట్టలేదు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ సినిమా నేను చాలాసార్లు చూశాను. మంజు, ఏంటి? మనం ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మన చుట్టూ ఉన్న కార్లన్నీ ఊగుతున్నాయి కదా, మనం కూడా మన కారు ఊపుదామా? వాట్? ఆ? ఆ? Shut up. ఆ? Get lost. Get lost. నా పరువు తీసావు కదరా? అమ్మాయితో డ్రైవింగ్ థియేటర్కి వెళ్తావా? నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా. ప్రసాద్, సంజయ్ ఎక్కడికి వెళ్ళాడు? ఏమో, వాళ్ళ నాన్నకు కూడా తెలియదంట. ఎప్పుడు వస్తాడో తెలుసా? అది కూడా తెలీదు. ఇంక రాకపోవచ్చేమో. అంజు వాళ్ళ అమ్మ కళ నిజమైంది. రాకేష్కి అంజుకి పెళ్లి కుదిరింది. అదిగో గౌరీ పూజ కూడా జరిగిపోతుంది. సంజయ్ కనపడకుండా వెళ్ళిపోవడంతో ప్రసాద్ పరిస్థితి బాగా దారుణంగా తయారైంది. తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సంజయ్ అంజుల మధ్య ప్రేమ ఫెయిల్ అవ్వడంతో ఏం చేయాలో అర్థం కాక ప్రసాద్ చాలా అప్సెట్ అయ్యాడు. అంతలో అనుకోకుండా ప్రసాద్, అంజు, అంజు, సంజయ్ వచ్చేసాడు. వాట్? సంజయ్ వచ్చేసాడా? ఆ. సంజయ్, ఆ, ఆ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అర్జెంట్గా నాతో వచ్చాయి. చెప్పు, ఇవాళ మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. చెప్పు. చూసావా, సిగ్గులేదు నీకు. పద. ఆగు! నేనంటే నీకు ఇష్టం లేదు కదా? అయితే ఆ రోజు నేను నీ వేలికి పెట్టిన ఉంగరం ఇంకా ఎందుకు ఉంచుకున్నావు? రేయ్, ఛీ, నువ్వు నా ఫ్రెండురా. అంజుని ప్రేమిస్తున్నావు, ఒక్క మాట నాకు చెప్పినట్లయితే రే, ఈ పాటికి మీరిద్దరూ పెళ్లి చేసుకుని ఎక్కడైనా సుఖంగా బతుకుతుండేవాళ్ళరా. ఇంత ప్రేమను ఇక్కడ దాచుకుని అంజుకి చెప్పకుండా ఎలా ఉండగలిగేవరా? అంజుకి నీ ప్రేమ గురించి ఎప్పుడో చెప్పు ఉండాల్సిందిరా. చెప్పుంటే ఈ పాటికి వాళ్ళ ఫ్యామిలీలో చాలా గొడవలు అయ్యేవి. ఫ్యామిలీలో ఎప్పుడు గొడవలు రాకూడదురా, వాటి వల్ల వాళ్ళు విడిపోకూడదురా. ఎందుకు అవుతారా గొడవలు? అంతవరకు వస్తే అంజు వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి వచ్చేస్తుందిరా. రేయ్, నా గురించి అంజు వాళ్ళ అమ్మ నాన్నకు దూరం కావటం నాకు ఇష్టం లేదురా. రే ఫుల్, ఎంతసేపు వాళ్ళ అమ్మ గురించి మీ నాన్న గురించి తప్పితే నీ గురించి అంజు గురించి ఆలోచించవా? రే వదిలేరా, అంతా అయిపోయింది. అంజు రాకేష్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది. సంతోషంగానా? ఆ రాకేష్ గారితో ఉండలేక, నిన్ను మర్చిపోలేక జీవితాంతం నరకం అనిపిస్తుందిరా. ఎంతసేపు మీ అమ్మా నాన్న విడిపోయారని నీ జీవితాంతం బాధపడతావే గాని రే, నిన్ను ప్రేమించే అమ్మాయి, నీ గురించి ఏమైనా చేసే అమ్మాయి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? రే, ఇప్పటికైనా ఒప్పుకోరా, అంజుని ప్రేమిస్తానని చెప్పరా, ప్లీజ్ రా, చెప్పరా ప్లీజ్ రా. ప్రసాద్, రేపొద్దున రాకేష్ వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడంట ప్రసాద్. నాకు భయంగా ఉంది ప్రసాద్, నాకు భయంగా ఉంది అంజు, అంజు, సంజయ్ నీ లవ్ చేస్తున్నాడు, నాతో చెప్పాడు, ఒప్పుకున్నాడు. నిజంగానా? అవును. నిజంగా? ఓ మై గాడ్, ఇప్పుడేం చేయాలి? రేపొద్దున రాకేష్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు ప్రసాద్. ఎలా అయినా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ప్రసాద్. అంజు, అయితే ఈ రోజు రాత్రికి మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎలా ప్రసాద్? నాకు భయం వేస్తుంది ప్రసాద్, నాకు భయం వేస్తుంది ప్రసాద్. భయపడకు అంజు, రా, నాతో రా. అంజు, ఏమిటమ్మా ఇది? ఎక్కడికి? సంజయ్ దగ్గరికి నాన్న. నాకు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావమ్మా. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అవునన్నా, నేను రాకేష్ని పెళ్లి చేసుకుంటే అమ్మ ఒక్కతే సంతోషంగా ఉంటుంది. సంజయ్తో ఉంటే
నేను హ్యాపీగా ఉంటాను. చెప్పు నాన్న, అమ్మ సంతోషంగా ఉండాలా, నేను సంతోషంగా ఉండాలా? వెళ్ళరా అమ్మా, కానీ అప్పుడప్పుడు ఆఫీసుకు ఫోన్ చేస్తా ఉండు. పిచ్చి పిల్ల. థ్యాంక్ యూ నాన్న. వాడిని కట్టేయండి రా. సంజయ్ సంజయ్ ఒరే చరణ్, సంజయ్ ఎక్కడ రా? ఒరే చరణ్, సంజయ్ ఎక్కడ? సంజయ్, రాకేష్ గారు బొగ్గు ఫ్యాక్టరీ తీసుకెళ్లాడు. బొగ్గు పత్రిక. oh my god. Come on. Sanjay! Come on, Sanjay. Come on. Oh my god. సంజయ్, సంజయ్. అంజు, సంజయ్, మీ ఇద్దరు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ప్లీజ్. అదిగో ట్రైన్ వస్తుంది, ప్లీజ్. ప్రసాద్, నువ్వు కూడా మాతో వచ్చేసే. వద్దొద్దు, నేను ఇక్కడే ఉండి ఆ రాకేష్ గారి పని చెప్తాను. వెళ్ళిపోండి ప్లీజ్. సంజయ్, సంజయ్, అంజు చాలా మంచిదిరా, జాగ్రత్తగా చూసుకోరా. ఊళ్ళో అమ్మాయిలందరినీ నువ్వు జాగ్రత్తగా చూసుకోరా. అరే రాకేష్, అంజు వెళ్ళిపోయిందిరా. ప్యాంట్ ఇచ్చిందిగా, నీకు అది చాలే. అమ్మా వీడే చేశాడు ఇదంతా. ఒరే పొట్టి సచ్చినాడా, ఎక్కడ దాచారా మా అమ్మాయిని? అలా కరెంట్ స్తంభాల నుంచి చూస్తారే, అడగండి. బాబు అంజు. బాబు ఏంటండి బాబు? గట్టిగా నిలదీసి అడగండి. బాబు ఛీ! వీడిలా అడిగితే చెప్పడం. ఏమండి? రాకేష్ తప్పేస్తున్నాడండి. ఏం చేయమంటావు? ఏమైనా చెయ్యండి, కొట్టండి. అలాగే. మళ్ళీ ఇంకోసారి కాలనీలో కనబడితే చంపేస్తా. గెట్ అవుట్. హ్యాపీగా? ఐ లవ్ యూ కూడా చెప్పు. ఎవరికి? రే విపి. ఓకే ఓకే, నీకేగా. నీకైతే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ.